ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సరే అయితే ఇప్పుడు వస్తావా రావా అది చెప్పు. నువ్వెలా అడుగుతున్నావు కోమలి? నీ చెల్లెళ్ళని అంతలా అవమానిస్తే ఆ అవమానం నీది కాదా? అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడని చెప్పింది. నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. నా చేతే మా అన్నయ్యని మాట్లాడిపించింది. మా మధ్య గొడవలు సృష్టించింది. ఒళ్ళు మండిపోతుంది. ఆ సంపంగి నా కంటపడితే చంపేస్తాను. అందుకే సంపంగి ఉన్నంత వరకు నేను ఆ ఇంటికి రాను. మా అన్నయ్యకి నేను మొహం ఎలా చూపించగలను? అయిపోయింది సురేష్. ఏంటి అయిపోయేది? దానివల్ల బాధపడుతుంది మా అన్నయ్య, నేను. అది నీకు అర్థం కదా? ఒకటి ఆ సంపంగిని పంపించేయండి, లేదా నన్ను ఇలా వదిలేయండి. పెదబాబు గారికి అందరూ కావాలి. నేను కూడా నా అన్నయ్య కోసమే వచ్చేసాను. దేవుడు లాంటి మా అన్నయ్యని అపార్థం చేసుకుని నేను ఎన్ని మాటలన్నాను. దానికి కారణం సంపంగి కాదా? బావగారు సంపంగిని పంపించరు. మధ్యలో నేనేం చేయను సురేష్. ఏం చేయద్దు కోమలి, వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి నువ్వు రాలేదని బావగారికి నేను ఎలా చెప్పగలను? తాత తర్వాత మాకు పెద్ద మా దేవుడు, మా ధర్మేశాలు. అలాంటి అన్నయ్యని అన్ని మాటలన్నీ సింపుల్ గా క్షమించు అని అడిగితే సరిపోతుందా? నేనన్న మాటలకి ఇంకొక అన్నయ్య అయితే చెప్పుతో కొట్టేవాడు. ధర్మేశన్న కోసం నేను ప్రాణమైనా ఇస్తాను, కానీ అన్నయ్యకి నా మొహం చూపించలేను.